వలస కూలీల భద్రత అంటే ఎవరికీ లెక్కలేదు. డబ్బే ప్రధానమన్నట్లు వారి జీవితాల్ని కంపెనీలు పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీల్లో వారి సేఫ్టీ చూడాల్సిన అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. నగర శివార్లలో ఉండే ఫ్యాక్టరీల్లో పేలుళ్లు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గనిలో, వనిలో, కార్ఖానాలు దాస్యం చేసే కార్మిక వీరులకు కష్టకాలం వచ్చింది. కడకడ మండే అగ్నికి బలైపోతున్నారు. ఏ ప్రమాదం జరిగినా కనీస భద్రత లేక కార్మికుల బతుకులు కూలిపోతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదం కూడా ఇలాంటిదే. ఒక హైదరాబాదే కాదు, విశాఖ, అనకాపల్లి చుట్టుపక్కలున్న ఫ్యాక్టరీల్లో భద్రత డొల్ల. కంపెనీలను అప్పుడప్పుడు చెక్ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, సేఫ్టీ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజా భద్రతను గాలి కొదిలేశారు. ప్రజా ప్రతినిధులు సైతం కంపెనీల దగ్గర నెలవారీ వసూలు చేస్తూ సేఫ్టీ విషయం పట్టించుకోవటం లేదు. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని వస్తున్న వలస కూలీలు అనుకోని ప్రమాదాల బారిన పడినా పట్టించుకునే నాథుడే లేడు. 2 రోజులు తూతూ మంత్రంగా చెక్ చేస్తారు. ఆ నిబంధన, ఈ నిబంధన అంటూ కంపెనీ యజమానుల దగ్గర కొంత పుచ్చుకుని సైలెంట్ అయిపోతున్నారు. అందుకే ప్రజా సంఘాలు ఈ మృతులను ప్రభుత్వ హత్యలుగా చూడాలంటున్నాయి. పరిశ్రమలు, గోదాముల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్న వారు ఎంతో మంది. సాధారణంగా వలస కూలీల్లో చాలా మంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పరిశ్రమలు, గోదాముల్లో కూలీలుగా చేరుతూ ఉంటారు. అలాంటి చోట్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మరణించే వారే ఎక్కువగా ఉంటున్నారు. వారు ఇక్కడ వారు కాబట్టి స్థానిక నేతలు, అధికారులకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటోంది సదరు యాజమాన్యం. గతంలో షాద్నగర్ లో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో, హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లోనూ వలస కూలీలే ఎక్కువగా మృతి చెందారు. తాజాగా పాస మైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్లో మృతులు, గాయపడ్డవారు, ఆచూకీ లేకుండా పోయిన వారిలోనూ అత్యధికులు వలస కూలీలే. 2014 నుంచి 2024 మధ్య తెలంగాణలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 600 మందికి పైగా మృతి చెందినట్లు అగ్నిమాపక శాఖ లెక్కలు కట్టింది. మృతుల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ. పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమాచారం అందుకుని అగ్నిమాపక శాఖ శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నా మంటల్ని అదుపు చేసే పరిస్థితి కూడా లేదు. ప్రమాణాల మేరకు నిర్మాణాలు లేకపోవడంతో సహాయక చర్యల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాదకర కంపెనీల్లో పనిచేసే వారికి మంటల్ని అదుపు చేయడంపై అవగాహన ఉండటం లేదు. నిజానికి కంపెనీలు వారికి అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలి. దీనికి తోడు అగ్నిమాపక శాఖ తనిఖీలు లోపించడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిబంధనల ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాల్లో అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమలు, గోదాముల ఎత్తు 15 మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. దీని ఫలితంగా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి లాంటి చోట ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరిగినా తనిఖీలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు, మరణాలకు అంతుండటం లేదు. భద్రతా ప్రమాణాలు ఎవరూ పాటించడం లేదు. అమలు చేయాల్సిన విభాగాలు చోద్యం చూస్తున్నాయి. ఇటీవలే పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయాస్ కంపెనీలో ఏకంగా మందుల తయారీ ప్రక్రియను పర్యవేక్షించే భద్రతా విభాగం అధికారులే ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అచ్యుతాపురం సెజ్లోనూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. వందలాది కంపెనీలున్న చోట కూడా ప్రమాణాలు పాటించడం లేదు. లంచాల కోసం తప్ప అధికారులు అటువైపు చూడటం లేదు. మన దేశంలో పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతిరోజు 3 మరణిస్తున్నారు. పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఏపీలో ఈ ప్రమాదాలు ఎక్కువ. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రమాదాలు బయటకు తెలియకుండా ప్రభుత్వమే తొక్కి పెడుతోంది. 1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం యూనిట్లలో పనిచేసే కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని యజమానులు చూసుకోవాలి. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఎవరైనా చనిపోతే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ధోరణిలోనే ఉన్నారు కంపెనీ యజమానులు, అధికారులు. అసలు ప్రమాదాలే జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. నేతలు సైతం పరామర్శలకు క్యూ కడుతున్నారు.
కఠిన చర్యలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు సైతం అలాగే వ్యవహరిస్తున్నాయి.